శారద ఇద్దరు కలిసి వ్రతం చేస్తున్న సమయంలో మీరా అక్కడికి వచ్చి వ్రతాన్ని చెడగొడుతుంది. ఏంటి అసలు ఏమనుకుంటున్నావే, నా మొగుడి చేత ఈ వ్రతం చేయాలనిపించుకొని కావాలని చెప్పేసి లేనిపోని అక్కడ సృష్టించి ఇప్పుడు నా మొగుడి చేత నువ్వు ఇద్దరు కలిసి ఇక వ్రతం చేస్తున్నారా? ఏమనుకుంటున్నావే, నా మొగుని ఏం చేయాలనుకుంటున్నావే, నీ కొంగున కట్టేయాలనుకుంటున్నావా అనే విధంగా మాట్లాడుతూ ఉంటుంది మీరా. చుట్టుపక్కల గుడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక అలా గొడవ పడుతున్న సమయంలో బాధతో తన అవమానం పడుతుందని శారద బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? అయినా అత్తయ్యకి ఏం అవసరం? భూమి నువ్వు మధ్యలో రాకు, ఇదంతా కావాలని నా మొగున్ని ఏకంగా కట్టేసుకోవాలని ఇది చింగ నాటకం చేస్తుంది అనే విధంగా అంటుండగా ఈలోపు శారద ఆడ బాధపడుతున్న సమయంలో వెంటనే వీళ్ళిద్దరు భాగవతం గగన్కి చూపించి గగన్ని దూరం చేయాలని చెప్పేసి వెంటనే తార అక్కడ వీడియో తీస్తూ ఉంటుంది. ఈ వీడియోని పట్టి అప్పుడు గగన్ నా వైపు తిప్పుకొని ఇక తల్లిని దూరం పెడితే సరిపోతుందని చెప్పేసి ఇక అక్కడ తార వీడియో తీసుకొని వెళ్ళిపోతుంది. అత్తయ్య నువ్వు లేనిపోని అత్తయ్య మీద నిందలు వేయకు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు భూమి? అయినా తన కాపురంలో చిచ్చు పెట్టిందే కాకుండా కావాలని మీరతో వ్రతం చేయాల్సింది ఆ టైంలో లేనిపోని అన్ని సృష్టించి ఇక్కడికి కేపీ వచ్చి సంతోషంగా పెళ్ళంతో వ్రతం చేసుకుంటుండగా చెప్పండి, మీరే చుట్టుపక్కల చూస్తున్నారు కదా, కట్టుకున్న భార్య ముఖ్యమా లేకపోతే ఉంచుకున్న ఇలాంటి దాన్ని ఏమనాలో మీరే చెప్పండి, గుడికొచ్చిన పెద్దవాళ్ళు అని అపూర్వ రెచ్చగొడుతుండగా అపూర్వ నువ్వు లేనిపోని అన్ని సృష్టించ, అసలు ఎవరు కట్టుకున్నారో ఎవరు ఉంచుకున్నారో నీకు నాకు తెలియదనుకుంటున్నావా? లోకానికి తెలియకపోవచ్చు, కానీ నీకు నాకు బాగా తెలుసు. మొదటి భార్య మొదటి స్థానంలో ఉంది మా అత్తయ్య. పెళ్ళి కాలేదని చెప్పేసి మీరు కావాలని మావయ్యను నిందలు వేయడానికే మీరా అత్తయ్య మీలో తాళి కట్టించారు. ఇప్పుడు కాబోయే భార్య అధికారం అర్హత మొత్తం శారదత్తయ్య మీదనే. మీరా అత్తయ్యకు ఎలాంటిది కూడా చెందదు. ఏంటి భూమి దానికి వత్తస్సుగా పలుకుతున్నావు అనే విధంగా మీరా అంటుండగా న్యాయం వైపు మాట్లాడుతున్నాను, నేను ఎవరి వైపు మాట్లాడలేదు అత్తయ్య. అయినా ఇదంతా భాగవతం చేసినావు కదా, నేను మా అన్నయ్యకు చెప్తాను. ఇక నా కుటుంబాన్ని దూరం చేయడానికి సిద్ధంగా ఉన్నావు కదా శారద, వదిలిపెట్టను అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇలా వెళ్ళిన తర్వాత మరోవైపు భూమికి ఎస్ఐ ఫోన్ చేస్తాడు. ఇక ఇక్కడ తార వెంటనే గగన్కి ఫోన్ చేస్తుంది. నేను మీ ఇంటికి వస్తున్నా అంటుండగా ఏమైంది తార, నీతో మాట్లాడాలి అని విధంగా తార ఇంటికి రావడానికి బయలుదేరుతుంది. ఈలోపు ఎస్ఐ ఫోన్ చేసి ఇక భూమితో మాట్లాడదని అక్కడ నక్షత్ర విని వెంటనే మమ్మీ ఇక ఎస్ఐ సాక్ష్యం దొరికిందని భూమికి ఫోన్ చేసి సాక్ష్యం చూపించడానికి ఫోన్ చేసి రప్పించుకుంటున్నాడు. వెంటనే త్వరగా వెళ్ళు మమ్మేసరికి అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా వాడికి డబ్బు విసిరేస్తే సాక్ష్యం కూడా మాయం చేయవచ్చు అని చెప్పేసి అపూర్వ అనుకుంటుంది. ఈలోపు వెంటనే భూమి ఆ ఎస్ఐని కలవడానికి వచ్చేసరికి సాక్ష్యం చూపించేసరికి నాకు మొదటి నుంచి అనుమానంతోనే ఆ అనుమానమే నిజమైందా, మా అమ్మని చంపింది ఇక అపూర్వాన్ని తెలిసిపోయిందా అని విధంగా అనుకుంటుండగా మరోవైపేమో తారా గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. బాధతో పూజ పూర్తి అయిందని కాస్త అవమానంతో శారద కూడా ఇంటికి వెళ్తుంది. ఈలోపు శారద తన రూమ్లోకి వెళ్ళి బాధపడుతుండగా తార ఇంటికి వెళ్ళిన తర్వాత అదే సమయానికి గగన్ ఏంటి తారా అన్ఎక్స్పెక్టెడ్గా కలవాలని చెప్పేసి అన్నావు, అత్తయ్య గారు ఉన్నారా అని చెప్పేసి అంటుండగా ఇక అమ్మ అని చెప్పేసి పిలుస్తారు. అందరూ హాల్లోకి వచ్చి కూర్చుంటారు. ఏంటత్తయ్య ఎందుకలా బాధపడుతున్నారు అని అంటుండగా నేనా, మా అమ్మ ఎందుకు బాధపడుతుంది అని గగన్ అంటాడు. అత్తయ్య చేసింది నిజం బయటపడకుండా మిమ్మల్ని ఎలా నమ్మించి మోసం చేస్తుందో ఇప్పుడు రుజువులతో సహా చూపిస్తాను అని విధంగా అంటుండగా ఏం మాట్లాడుతున్నావు తారా, మా అమ్మ అబద్ధం చెప్పడం ఏంటి, నా దగ్గర దాచిపెట్టడం ఏంటి? ఏంటత్తయ్య నీ కొడుకు నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడు, ఆ ప్రేమను కావాలని దూరం పెట్టి నువ్వు ఇదంతా నమ్మించి మోసం చేస్తున్నావా? కానీ నీ కొడుకు నీ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాడో కానీ నీ స్వార్థం కోసం ఇక గగన్ ప్రేమను వాడుకుంటున్నావు. తారా తెలిసి తెలియక మాట్లాడకు, మామ మీద నింద వేయకు. అయ్యో గగన్, మీ అమ్మను ఎంతలా నమ్ముతున్నావో ఇప్పుడు నీకు సాక్ష్యం చూపిస్తాను అని విధంగా అంటుండగా ఈలోపు ఇక్కడ జరుగుతుందని ఇక శారద వెంటనే భూమికి మెసేజ్ చేస్తుంటుంది. ఇదేంటి ఇది ఇలా చేస్తుందా అని చెప్పేసి వెంటనే ఆ మెసేజ్ చూసి భూమి బయలుదేరుతుంది గగన్ వాళ్ళ ఇంటికి. ఆ సమయంలో తార ఇటు చూడు, మీ అమ్మ భాగోతం, మీ అమ్మ ఉంచుకున్న మీ నాన్నను వదిలిపెట్టి ఇప్పుడు మీ జీవితం కోసమే నేను ఇలా ఉన్నానని చెప్పేసి అంటుంది. కానీ తన స్వార్థం తాను చూసుకొని మీ నాన్నతో ఏకంగా వేరే కాపురం పెట్టింది అని కోపంగా
అక్కడ పూజ జరిగిన వీడియో మొత్తం గగన్కి చూపించేసరికి గగన్ షాక్ అయిపోతాడు. ఈలోపు వెంటనే చూసావా మీ అమ్మ భాగవతం మిమ్మల్ని ఎలా నమ్మించి మోసం చేస్తుందో, ఇలాంటి అమ్మన ప్రేమించి మీ అమ్మ కోసం ప్రాణం పెట్టావు, ఇప్పుడైనా మీ అమ్మ బండారం తెలిసిపోయిందా, ఎలాంటి ఆడదు, తండ్రి వదిలిపెట్టినా ఇక మీరు మాత్రం మీ అమ్మను చాలా బాగా చూసుకోవాలనుకుంటున్నారు, కానీ మీ అమ్మ మాత్రం స్వార్థం కోసం అని చెప్పేసి మొగుడి వెంట తిరుగుతూ వదిలేసినా కూడా మొగుడు కావాలని చెప్పేసి అతనితో పూజలు పునస్కారాలు చేస్తూ ఉంది. ఏం మాట్లాడుతున్నావు, అసలు మా అమ్మ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేదన్నట్టుగా పూరి కోపంగా చూస్తూ ఉంటుంది. చూసావా గగన్, ఇప్పటికైనా మీ అమ్మ స్వార్థం అర్థమైందా, మా అమ్మ అని చెప్పేసి ప్రాణం పెట్టి ప్రేమిస్తున్నావు, కానీ మీ అమ్మ మాత్రం మీ ఇద్దరిని మోసం చేస్తుంది, ఇలాంటి ఆడదాన్న అని విధంగా అంటుండగా చెంప పగల కొడతాను, ఇంకొకసారి ఆ మాటలు మాట్లాడితే అని అక్కడికి భూమి కోపంగా అనుకుంటూ వచ్చేస్తుంది. ఏంటి ఏంటి అసలు యువతివే, మా అత్తయ్యను ఒక్క మాట కూడా ఆనే రైట్స్ అధికారం తన గాలి అసలు తన కాలుకున్న గోటి కూడా సరిపోవు, నువ్వు మా అత్తయ్యను వేలు పెట్టి చూంచే అధికారం నీకు యువతిచ్చారే అని చెప్పేసి వెంటనే కోపంతో భూమి అక్కడున్న తార చెంప పగల కొడుతుంది. మా అత్తయ్యను బాధ పెట్టిన ఎవరైనా సరే వదిలిపెట్టను. అసలు ఏంటి బావా, ఆవిడ అంతగానో మాట్లాడుతుంటే నువ్వు ఎలా చూస్తూ ఊరుకున్నావు, అసలు నువ్వేనా, ఏంటి మాట్లాడుతున్నావు, ఎవరితో చేస్తుంది, తన భర్తతోనే కదా, కుటుంబం బాగుండాలి పిల్లలు బాగుండాలని స్వార్థం కోసమా తన భర్తతో కలిసి పూజ చేయడం తప్ప, అయినా నువ్వేంటి ఇంట్లో అడుగు పెట్టముందుకే ఏకంగా ఇల్లునే ముక్కలు చేసి మా బావను మా అత్తయ్యను దూరం కొట్టాలనుకుంటున్నావా, నీకు ఆ ఛాన్స్ ఇవ్వని, అసలు యువతివే నువ్వు, యువతినా ఈ ఇంటికి కోడల్ని, గగన్ నా మొగుడు, ఈ ఇల్లు నాది, ఏ రైట్స్తో నా ఇంట్లో అడుగుపెట్టి ఏకంగా మా అత్తయ్య మీద నిందలు వేస్తున్నావే, మర్యాద పండ్లు రాలగొడతాను మా అత్తయ్య మీద నిందలు వేస్తే, అర్థమైందా అనిసరికి. ఏంటి గగన్, ఏంటి అవమానించడం, తను ఒక ఆడపిల్ల కాబట్టి నీ చెంప పగలు కొట్టి చెప్పింది, కానీ నేను మాత్రం సమాధానం వేరేలా ఉండేది, ఏం మాట్లాడుతున్నావు గగన్. తారా, నేను ఇందాక ఓపిక పట్టానంటే అది మా చెల్లి కోసమే, నువ్వు ఎవరి మీద నిందలు వేయి నేను కాదనను, కానీ మా అమ్మని వేలు పెట్టిన చూంచిన వాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టను. ఇప్పుడు భూమి వచ్చి కొట్టట్లో తప్పేం లేదు, అలా అని చెప్పేసి నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఊరుకునే గగన్ కాదు. నా తల్లి ఎన్ని కష్టాలు పడి ఇప్పుడు మీ స్థాయిలో ఉన్నామో అది మా మనస్సాక్షికి తెలుసు. అంటే గగన్ ఇంకొకసారి మాట్లాడినా కూడా మర్యాద పోడగొట్టుకుంటాం, అర్థమైందా అని కోపంగా అక్కడి నుంచెలి తారా అందరు కలిసి అవమానిస్తారా అన్నట్టుగా కోపంగా వెళ్ళిపోతుంది. ఇక వెంటనే ఒక్కసారి కుప్పకూలి శారద ఏడుస్తూ ఉంటుంది. చూసావా బావా, ఇప్పుడు అర్థమైందా తార గుణం ఏంటో, కోపంతో నాకు విడాకులు ఇచ్చి మీ చెల్లికి పెళ్లి చేయాలనుకున్నాం, కానీ ఇంట్లో అడుగు పెట్టే ముందుకి అత్తయ్యని ఎంతలా బాధ పెడుతుందో ఎంతలా నరకం పెడుతుందో నీకేం తెలుసు, ఒక్కొక్క మాట అత్తయ్యని ఎంతలా మాట్లాడుతుందో తెలుసా, అయినా పెళ్ళైనా కూడా భర్త లేని దానివి నువ్వు ఎలా పెళ్లి చేస్తావన్నట్టుగా మాట్లాడుతుంది, ఈ విషయాలన్నీ నీకు తెలుసా, నీ చెల్లి స్వార్థం కోసం నీ స్వార్థం కోసం అత్తయ్యను ఎన్ని బాధలు పెట్టినా కూడా దిగమింగుకుంటుంది, ఇదే అత్తయ్య గొప్పతనం, అయినా నువ్వు తారను పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అంటున్నావే, నేను విడాకులు ఇస్తేనే కదా అత్తయ్యను ఈ కుటుంబాన్ని ఒక్క మాట అన్నా కూడా ఈ భూమి ఊరుకోదు అని విధంగా వార్నింగ్ ఇచ్చి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఓసే భూమి, నా చెంప పగులు కొడతావా, నేను వదిలిపెట్టనే అని చెప్పేసి తార అనుకుంటూ ఉంటుంది.